భారతీయ రైల్వే వ్యవస్థలో ఒక సరికొత్త విప్లవం సృష్టించిన వందే భారత్ రైళ్లు ఇప్పుడు మరొక అద్భుతానికి సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పగటిపూట ప్రయాణాలకు చైర్ కార్ రూపంలో అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లు ఎంతటి ప్రజాదరణ పొందాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాత్రిపూట దూర ప్రాంతాలకు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన ఒక పరీక్షకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అదేంటంటే పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రోహల్తుద్ మరియు కోట ప్రాంతాల మధ్య ఈ రైలు యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి అధికారులు ఒక ప్రయోగాత్మక యాత్ర చేపట్టారు. ఈ సమయంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతున్నప్పటికీ లోపల ప్రయాణికులకు ఏమాత్రం కుదుపులు లేకుండా ఎంత సాఫీగా ఉందో నిరూపించడానికి ఒక ఆసక్తికరమైన పనిచేశారు. రైలు బోగీలోని ఒక బల్లపై నీటితో నింపిన 3 గాజు గ్లాసులను ఉంచారు మరియు వాటి పక్కనే రైలు వేగాన్ని సూచించే ఒక చరవాణిని కూడా పెట్టారు. ఆ చరవాణిలో వేగం 180 కిలోమీటర్లకు చేరినప్పటికీ ఆ గ్లాసులలోని నీరు ఏమాత్రం కిందకు చిందిపోలేదు, సరికదా కనీసం తొణకలేదు కూడా. అంతేకాకుండా ఒక గ్లాసుపై మరొక గ్లాసును ఉంచి చూసినా కూడా అవి ఎంతో స్థిరంగా నిలబడ్డాయంటే ఈ రైలు ప్రయాణం ఎంత కుదుపుడు లేకుండా సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పాత రైళ్లలో వేగం పెరిగితే విపరీతమైన శబ్దాలు మరియు ప్రకంపనలు రావడం మనం చూస్తుంటాం. కాని వందే భారత్ స్లీపర్ రైలులో అత్యాధునిక సాంకేతికతతో కూడిన బ్రేకింగ్ వ్యవస్థ మరియు సస్పెన్షన్ ఉండటం వల్ల ప్రయాణికులకు ఇంతటి సౌకర్యం లభిస్తుంది. ఈ రైలు కేవలం వేగానికే కాకుండా భద్రతకు మరియు విలాసవంతమైన సౌకర్యాలకు కూడా పెద్ద పీట వేస్తోంది. ఇందులో సౌకర్యవంతమైన పడకలు, ప్రతి ప్రయాణికుడికి ఛార్జింగ్ వసతి, వైఫై వంటి అధునాతన హంగులు కల్పించారు. వాస్తవానికి ఈ రైలు సేవలు ఈపాటికే అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ డిజైన్ పరంగా మరిన్ని మెరుగులు దిద్దడానికి మరియు ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో రైల్వే శాఖ కాస్త సమయం తీసుకుంది. ముఖ్యంగా పడకల అంచులు పదునుగా లేకుండా ఉండటం వంటి చిన్న చిన్న విషయాలను కూడా నిశితంగా పరిశీలించి మార్పులు చేశారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ రైలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాలు తెలిపాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా ఇంట్లో ఉన్నంత సౌకర్యంగా అనిపించే ఈ వందే భారత్ స్లీపర్ రైలు భారతీయ రైల్వే ప్రతిష్టను మరొక స్థాయికి తీసుకువెళ్లడం ఖాయం. ఈ అద్భుతమైన ప్రయాణ అనుభవం కోసం మనమందరం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.